హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ16 మీడియా. నేను మీ జీకే రాజు. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి ఎగిరెగిరి తిన్నారని అందరూ ట్రోలర్స్ కానీ ఎటు జెడ్ అందరూ అన్ని మీడియా ఛానల్ అన్ని రాజకీయ నాయకులు. ఆయన ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెడితే ఏదైనా చక్కగా చెప్తాడు అనుకుంటే ఏదో ఒకటి తన్నించుకోవడం, ట్రోలింగ్ చేసి ఫుల్ ట్రోలర్స్ అయితే ఫుల్ పండగ జగన్మోహన్ రెడ్డి గారు వీడియో పెడితే కనుక. అదేంటి చిన్న వీడియో పెట్టి ఒక ప్రెస్ మీట్లో ఒకటే ఒక వాక్యం మాట్లాడాడండి ఆయన. అది పెద్ద ఇష్యూ అయ్యి ఎంత కాంట్రవర్సీ అయ్యి అబ్బా ఎలా ఆడుకున్నారంటే మనోడిని అలా ఆడుకున్నారన్నమాట. ఒకసారి ఏమన్నాడో ఒకసారి మనం విందామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి. జగన్ మంచోడు కాబట్టి మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజు కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ మంచోడు కాబట్టి వాళ్ళ తాత రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఇప్పటికీ బతుకున్నారంటండి. వాళ్ళు రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు పార్థసారథి రెడ్డి ఉన్నారండి. పార్థసారథి రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు బతుకున్నారు. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాడు. ముగ్గురు అన్నదమ్ములు ఒక ఆయన చంపేశారు, బతుకున్నారని ఈయన స్టేట్మెంట్ చేశాడండి, ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఈ ఈ మహానుభావుడు అనమాట. చాలా మంచోడు ఈ మహానుభావుడు. ఎంత రాజారెడ్డి గారు అండి ఈయనండి, ఈయన తాతగారు. ఈ గురించి మనకు తెలియదు అనుకోండి, చెప్తాను. కథలు టీవీలో న్యూస్లో ఇట్లో చూడటమే కానీ మనకు తెలియదండి. రాజారెడ్డి గారు అంటే ఈయనండి, ఇది రాజారెడ్డి గారు. ఈయన సతీష్ రెడ్డి గారు అండి, ఈయన గురించి తర్వాత చెప్తాను నేను. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అండి. ఇది మొత్తం మీకు కనపడే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అండి. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఈ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, షర్మిలమ్మ గారు, వీళ్ళ మట్టు తెలుసు మనకు. అక్కడ చాలా మంది తెలియదు. అవినాష్ రెడ్డి అందరూ ఉన్నారండి. కానీ మనకి వీళ్ళందరూ మన మెయిన్ పాత్రలు అంటే వీళ్ళందరూ కూడా అనవసరం కూడా మనకి రాజశేఖర రెడ్డి గారి గురించి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాబట్టి అదే మాట్లాడుకుందాం మనం. మీకు చెప్తారండి. ఇప్పుడు ఈ విషయం మీద మనకి వీళ్ళ బతుకున్నారు అన్న వ్యక్తిలో ఈయనండి మెయిన్. పార్థసారథి రెడ్డి అండి. ఈయన ఏమంటున్నాడు జగన్ గారి నుంచి ఒకసారి చూడండి. 2003-4లో కడప సెషన్స్ కోర్టులో రాయారెడ్డి కేసు, ఉమామహేశ్వరరెడ్డి కేసు ట్రయల్ జరుగుతూ ఉంటే జడ్జి బెంచ్ లేకపోతే నా పక్కనే సూట్ కేసు బాబు పెట్టించినటువంటి గరుడు కాదా? రాజారెడ్డి గారి హత్య కేసులో ఉండి ఈయన కోర్టుకు హాజరయ్యి జడ్జి బెంచ్లో ఉండగా ఈయన బోన్లో ఉంటే బోన్లో ఉన్న పక్కనే సూట్ కేసు బాంబు పెట్టించాడండి జగన్మోహన్ రెడ్డి. అంత మంచోడు. చంపేటందుకు మధ్యలో చెరువు సూర్య నీకు సహాయం చేసేట్టుగా, మధ్యలో చెరువు సూర్యుకి పరికరం రవి చంపేటందుకు నువ్వు సహాయం చేసేట్టుగా ఒప్పందం నిజం కాదా? ఇది మెయిన్ పాయింట్ అండి. ఈడు చేయడానికి కారణం కూడా ఇదేనండి. ఈయన చంపేయడానికి మధ్యలో చెరువు సూర్యుకి ఈయన సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకేం సహాయం చేయడం ఉన్నారండి, పరిటాల రవిని చంపేందుకు సహాయం చేశాడు. ఈయన పబ్లిక్ సాక్షి అండి, ప్రత్యక్ష సాక్షి. స్వయంగా అన్నీ విన్నాడు, అన్నీ చూశాడు, అన్నీ పడ్డాడు. 7 నుంచి 18 కత్తిపోట్ల వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దాంట్లో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగంలో పనిచేప్పుడు అనుభవించాడండి ఈయన పబ్లిక్గా చెప్పిన ఇష్యూ ఏంటండి అదండి. ఈయన చంపడానికి ఆరు అయితే రవిని చంపడానికి ఈయన జగన్మోహన్ రెడ్డి సహకరించాడు. అది ఇష్యూ అండి. పోలీసుల ద్వారా కేసు వింటారని ఈ సహచరుడు మంగళకృష్ణ అనుచరుడు దాంట్లో ఉంటాయి. నువ్వు ఎలా తప్పించుకునింది ఈనాటి తరానికి తెలియకపోవచ్చు, పాత తరానికి అందరికీ తెలుసు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 6 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది, ట్రేస్ అయింది. నీ తండ్రి కల్లా వెళ్ళబడి ఈ స్టేట్ లోనే పెట్టను అమెరికాకు పంపించుకుంటాను అంటే నిన్ను కేసు నుంచి తప్పించడం జరిగింది. ఆనాటి అసెంబ్లీ రికార్డులన్నీ పరిశీలిస్తే నీ బతుకు బండారము ఏమిటనేది అర్థమవుతుంది. ఇదండి పేర్ల పార్థసారథి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇదండి. ఏంటంటే ఈయన మంగళకృష్ణ కేసులో, మంగళకృష్ణ ఒక రౌడీ అండి మొత్తం కడపలో. అప్పుడు కింద చేసి తొత్తు రౌడీలంతా ఆకు రౌడీలు అండి. ఆయన ఈ గొడవలన్నీ రాజశేఖర రెడ్డి గారు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కనుక అప్పుడు అసెంబ్లీ మొదటి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో కూడా వీళ్ళకి గురించి బాగా చర్చ జరిగిందండి. ఇలా జరుగుతుంది, గొడవలు ఎలా అవుతుంది, ఇలా అవుతుంది, హత్య జరుగుతుంది మన జరిగితే రాజశేఖర రెడ్డి గారు నేను ఇక్కడ ఇంకా అగత్యాలు మన బెంతయ్యగాడు అగత్యాలు మేము మాట్లాడలేము, వీడు చేసే పాపాలు మన రాజకీయ జీవితాన్ని ఖండం చేసేలా ఉన్నాయి, అమెరికా పంపించేస్తానని సాధారణలు చెప్పుకొని మొత్తం ఏదో ప్లాన్ చేసి పడ్డారండి వాళ్ళు మొత్తానికి. అదైతే ఈయన చెప్పాడు ఆ వాక్యం. ఇది కాకుండా ఇంకో వీడియో ఉందండి, మీకు ఇంకోటి చూపిస్తాను నేను. 1995లో మీ విధానాలతో మీ గుండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం. అసలు రాజారెడ్డి గారు వచ్చి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా సంపాదన వచ్చింది, ఎందుకు వచ్చింది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తే యూట్యూబ్లో చాలా మంది చూసే ఉంటారు, చూడడం ఉన్నాం. కానీ చాలామంది మన ఫాలోవర్స్కి మన తెలియదు కాబట్టి నేను చెప్తానండి. హత్య ఎలా జరిగింది, ఎందుకు చంపబడ్డాడో, ఎలా చంపబడ్డా, న్యాయంగా చంపబడ్డా లేకపోతే అన్యాయంగా చంపబడ్డా, ఏంటి వాళ్ళు చేసే, లేకపోతే సేవా కార్యక్రమాలకు మగ్గులు చంపేశారా, లేకపోతే ఫ్యాక్షనిస్టులు కక్షలతో చనిపోయాడు అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు
వ్యతిరేకిస్తూ మీకు వ్యతిరేకంగా వచ్చాం. మీ దౌర్జన్యంతో ఎవరైతే విసిగి వేసారిపోయారో వారందరూ మా పక్షం చేరారు. అప్పుడు నేను ఎస్వి సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం అప్పుడు ఎస్వి సతీష్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నాడండి ఫస్ట్ నుంచి. ఈ ఏళ్ళలో సతీష్ రెడ్డి గారు ఈయన పేర్ల పార్థసారథి రెడ్డి మొత్తం అంతా తెలుగుదేశమేనండి వీళ్ళతో. ఈయన వైఎస్ రాజారెడ్డి గారికి అపోజిషన్ పార్టీ అన్నప్పుడు వీళ్ళ దురాఘాతాలకి అక్రమాలకి వీళ్ళకి మొత్తం అపోజిట్ పార్టీ అయ్యారండి. అటుపక్క ఇప్పుడు కాంగ్రెస్ అలా అయితే వీళ్ళైతే మా బయట తెలుగుదేశంలో ఉన్నారన్నప్పుడు ఎస్వి సతీష్ రెడ్డి మీకు ఫోటో చూపించాను, మళ్ళీ చూపిస్తాను. మహానుభావుడు తర్వాత చెప్పుకున్నాం మనం. నేను చెప్తాను ఒకసారి. సపోర్ట్ చేశాం. వేముల మండలంలో మేము ఆ రోజు మండలంలో చెప్పేసి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వేంపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి కోపోద్రిక్తుడై ఒక పోలింగ్ బూతులోకి పోయి దౌర్జన్యం చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు తిరగబడి రాజశేఖర రెడ్డికి దేహశుద్ధి చేసింది నిజం కాదా? రాజశేఖర రెడ్డి చొక్కాలు కట్టుకున్నటువంటి గోషలు చింపి వివసనం చేసింది నిజం కాదా? అప్పట ఆ టైం కాలం నాటి వైసీపీ నాయకులు ఎలా ఉంటుంది ఈ మాటకు సమాధానం చెప్పాలండి. అది అప్పుడు ఏం జరిగిందో పోసకూర్చున్నట్టు టైం డేట్ సహా అన్నీ చెప్పాడు. ఏ ఎలక్షన్లో కూడా మొత్తం టైం డేట్తో సహా ఎటు జెడ్ పోసకూర్చొని చెప్పాడు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఎలా ఫ్యాక్షన్ జరిగింది, ఏం జరిగింది, ఎలా ఒకళ్ళు జరిగినాయి, రిగ్గింగ్లు ఎలా చేశారనేది ఈయన చెప్పిన దానికి వైసీపీ నాయకులు ఏమైనా కౌంటర్ వేస్తే బాగుండేదండి. సేమ్ అప్పుడు జరగలేదని ప్రూఫ్ జరగలేదు వెళ్ళొచ్చాడు నాకు. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు, అంత వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ కాబట్టి ఏం లేదు కాబట్టి అది సర్దుమణిందండి. అదే ఈ కాలంలో అలాంటివి జరుగుంటే కనుక మన టీవీ ఛానల్కి మొత్తం ప్రింట్ మీడియాకి మొత్తం అంతా ఒక 100 రోజుల పండగ అయ్యేదండి. ఆ టైంలో అంత పబ్లిసిటీ లేదు కాబట్టి అలా కప్పడిపోయింది, అలాగా దాచారండి. ప్రత్యక్ష సాక్షి కాబట్టి నువ్వు వివరించినట్టు చెప్తున్నానండి మీకు. ఆ దారుణ పరాభవంలో మీరు మీ క్రోధాగ్ని జ్వాలలకు ఇద్దరు బలయ్యారు. ఇది మీ చరిత్ర. మరి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేల్పులలో సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్లకు ఎస్వి సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయించకపోతే అక్కడ దారుణంగా హింస చెలరేగింది. సతీష్ రెడ్డి సహచరులను హతమార్చాలని ప్రయత్నం చేస్తే ఊపిరి తిరగని ఉపత్కర పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గన్మెన్లు ఫైర్ చేస్తే ఇద్దరు ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయారు. సతీష్ రెడ్డికి దాంట్లో ఎలాంటి సంబంధం లేకపోయినా, సతీష్ రెడ్డి సహచరులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు అక్రమంగా ఆ రోజు అమాయకులు అందరిపైన కేసులు పెట్టారు. చనిపోయిన శవాల కాలి కొట్టిన వేలితో గుర్తులు గీయించుకొని ఎఫ్ఐఆర్ను కట్టించారు. విన్నారండి? చనిపోయిన వాళ్ళతోటి చేతి బొట్టనేళ్ళు తీసుకుని ఏలుముద్దలు వేసి ఎఫ్ఐఆర్లు కట్టించారండి ఆ రోజుల్లో. మన ఫ్యాక్షన్ పరిపాలన అలా ఉండేదండి. మన బెంతాహే పరిపాలన, బెంతాహే ఫ్యామిలీ పరిపాలన. పెద్ద పెద్దల పేర్లు చెప్పకూడదని మన బెంతాహే ఫ్యామిలీ అంటే మీకు అర్థమై ఉంటుంది. అప్పుడు అలా ఉండేది. చచ్చిపోయిన వాళ్ళు కూడా గోర్లు ఏళ్ళు చేతులు చేసుకుని ఏలుముద్దలు వేసుకుని వాళ్ళ మీద కేసులు కట్టించి వాళ్ళని జైల్లో పెట్టి అలాగ పెరుగులు రాకుండా చేసి, బెయిల్ రాకుండా చేసి కొన్ని సంవత్సరాలు తిప్పారండి. కొన్ని 10ల సంఖ్యలో కొన్ని సంవత్సరాలు తిప్పారనమాట. అంత దుర్మార్గంగా ఎఫ్ఐఆర్ను కట్టించినందుకు ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ క్రాంతిమతి ఆ ఉద్యోగం నుంచే మీ పుణ్యవాణి టర్మినేట్ అయింది. ఈ జిల్లా ప్రజలకు ఈ తరానికంతా తెలియకపోవచ్చు, కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా తెలుసు. అదేవిధంగా 96లో నా పైన అత్యాయత్నం చేస్తే మళ్ళీ అదంతా 95లో జరిగిందండి. సో క్రాంతిమతి అనే ఆవిడ ఇలాంటి దుర్మార్గాలు దురాచారాలు చేస్తున్నారు, ఇలా కేసులు కట్టి ఇలా అన్యాయం కేసులు ఇలా చేస్తున్నారని ఆవిడ జడ్జి పోస్ట్ నుంచి తప్పుకుందంటున్నాడు. వీళ్ళు దుర్మార్గాలు పేరుతో సహా చెప్పాడండి ఆయన. మన పార్థసారథి రెడ్డి గారు పేరుతో సహా చెప్పారు.
మీరు అప్పుడు కౌంటర్ అటాక్ చేసి ఇలా కాదు ఇలా కాదు ఇలా తప్పుకోదు ఇలా తప్పుకోదు ఇలా జరిగిందని చెప్పొచ్చు కదండి. ఎవ్వరూ మన నోరు మెదపరు బెంతహై బ్యాచ్. మన గొడ్లపాటి నాయకులు కానీ, ఈ ఆనిముత్యాలు కానీ, డైమండ్లు కానీ ఏవి బయటికి రావు. పనికిమాలిన విషయాలు మట్టుకొచ్చి బయటకు వచ్చి బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అంటే దీనికి సమానం చెప్పమనండి. నన్ను నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు మమ్ము మేము కాపాడుకునేందుకు 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. కోపద్రిక్తులైనటువంటి మా కుటుంబీకులు, మా సహచరులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు రాజారెడ్డి హతమారిపోయాడు. ఎందుకంటే మీ మాదిరి నేను మేకతోలు కప్పుకున్న తోడేలుడు కాదు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా సంఘటనలు ఉంటే ప్రతిదానికి అది జరిగిందండి. వీళ్ళు ఇరు వర్గాల ఘర్షణ పడి రాజారెడ్డి గారి స్టోరీ సపరేట్గా ఉందండి. ఇప్పుడు వాళ్ళ తాతగారు వెంకటరెడ్డి గారు, తర్వాత రాజారెడ్డి గారు వీళ్ళందరూ మొత్తం బళ్ళారిలో మైనింగ్ చేసేవారు. తర్వాత ఏమో కడప వచ్చేసారని కడపలో మైనింగ్ చేసుకున్నారు. మైనింగ్ చేసి వాళ్ళు తరిమేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళని చంపేశారు. తర్వాత మొత్తం ఇష్టానుసారం చేశారు. ఆ గొడవల్లో మొత్తానికి జరిగిన ఇష్యూ ఏంటంటే వాళ్ళ వరకు వీళ్ళ వరకు కత్తుడు నరుకులాటలో రాజారెడ్డి గారు చనిపోయారండి. అది విషయం. ఫ్యాక్షన్ గొడవలో చనిపోయాడు. ఆయన ఏమైనా అన్యాయంగా చంపేయలేదు, లేకపోతే ఏదో దేవుడికి అలీనంగా అయిపోలేదు, ఏమైపోలేదు. ఫ్యాక్షన్ గొడవలో చనిపోయారు ఆయన ఫ్యాక్షనిస్ట్ అని అర్థమైంది మనకి. ఫ్యాక్షనిస్ట్ అని అర్థమైంది. అదే అది ఇంకా పెద్ద లెంత్ స్టోరీ ఉందని చాలా ఉంది. ఈ ఇంటర్వ్యూ నేను చూశాను, 2-3 సార్లు చూశాను. అయితే అది మనకు వద్దుగానండి. ఇంకోటి చూపిస్తాను మీకు. మన జగన్మోహన్ రెడ్డి, మీరు చూసే జగన్మోహన్ రెడ్డి, మాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న ఈయన బీటెక్ రవండి. ఈయన కడప ఎమ్మెల్సీ. నేను ప్రతి ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తూనే ఉంటాడండి. ఎన్ని గొడవలు పెట్టి ఎన్ని కేసులు పెట్టినా సరే ధైర్యంగా ఎద్దుకొని మన పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా నామినేషన్ వేస్తూ ఉంటాడు, పోటీ చేస్తూ ఉంటాడు. ఆయన ఒక చిన్న ఇష్యూ చెప్తాడండి, ఎంత దుర్మార్గమో జగన్మోహన్ రెడ్డి చేసింది. ఒక్కసారి వినండి, చెప్తాను. చెప్తా అతని మనస్తత్వం ఏంటో. వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఈయనకు అప్పుడప్పుడే ఇది ఉంది. గుట్ట మీద ఎరికెల మహేష్ అంటే క్యాస్ట్ ఎస్టీ, ఆయన నగరిగుట్ట మీద ఆ ప్రాంతంలో బాగా మంచి ప్రజాదరణ. ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది. అప్పుడు ఈయనంతా బెంగళూరు బేస్డ్ జగన్మోహన్ రెడ్డి. నేను బెంగళూరుకి పోయి వచ్చేటప్పటికి ఎరికెల మహేష్ గారిని చంపుతారా లేదా అని అల్టిమేటం ఇచ్చిపోతే ఇమ్మీడియట్ గా ఒక వారానికి ఎరికెల మహేష్ ను దేవిరెడ్డి శంకరెడ్డి ద్వారా అది చంపేయడం జరిగింది. ఆ ఎరికెల మహేష్ అనే అతన్ని చంపిన తర్వాత ఆ మహేష్ వాళ్ళ తమ్ముని కొడుకు ఉదయ్ అని జస్ట్ 19 years, వాళ్ళ ఫ్రెండ్ సాకే రామాంజలి అని 20 years, మా పెదనాయన చంపిన వాళ్ళు మేము చంపుతామని వాళ్ళని అన్నట్టు ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళని కూడా మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలను మనిషిని మర్డర్ చేయొచ్చు, ఇది కసి ఉంటేనో ఏదో జరుగుతుంటాయి. కానీ అతడు సినిమాలో చెప్తారు చూడు, ఆ మర్డర్ ఎంత వైలెంట్ గా ఉండాలని. ఆ టైపులో ఇద్దరు పిల్లలను 2 గొంతులు కోసి సపరేట్ గా మొండెం ఒకటి, తల ఒక చోట, మొండెం ఒక చోట పెట్టి ఎవరి చావైనా ఇంత భయానకంగా ఉంటుంది అని చాటి చెప్పే విధంగా 2 గొంతులు కోసి ఒక బ్రిడ్జి కింద వేసినారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు, నువ్వు ఈ రోజు శాంతి దూత మాదిరి, తర్వాత మదర్ తెరీసా అన్న మాదిరి మాట జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎంత వైలెంట్గా చంపాలంటే చూసిన వాళ్ళు జడుచుకోవాలి, రేపొద్దున ఎవరైనా మన జోలికొత్తి ఇంత భయంకరంగా చావు ఉంటుందని తెలియజేయాలని చెప్పి బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగాక, అది ఇంకా పెద్ద స్టోరీ ఉంది. ఎయిర్పోర్ట్లో దిగాక ఆ న్యూస్ నాకు తెలియాలండి. ఇక్కడ మన అప్పుడు ఎక్కువ బెంగళూరు వెళ్తారండి, రాయలసీమలో ఎక్కువ, అనంతపురం, కడప, కర్నూలు ఇటు వస్తారండి. ఎక్కువ అనంతపురం వాళ్ళు, కడపలు ఎక్కువ బెంగళూరు బేస్ అండి. ఎక్కువ బెంగళూరు వెళ్తారు. బిజినెస్లు, వ్యాపారాలు ఎక్కువ, ఫామ్ హౌస్లు కూడా ఎక్కువ బెంగళూరులో ఉంటాయి. అప్పుడు మనోడు ఎక్కువ బెంగళూరు చెక్కులు కొట్టేవాడు అండి. అలాంటి మనిషి అండి. మన 18-19 సంవత్సరాల కుర్రోళ్ళు ఇద్దరు నాన్న చంపేశారని ఏదో కొంచెం ఆవేశం అంటారండి. కొన్ని సర్దుపోతారు కొంచెం. వాళ్ళని కూడా మనం 18-19 నార్మల్గా కుర్రోడు ఎస్సీ ఎస్టీ అనుకుంటున్నారో వాళ్ళు ఏదో మాట అనుకుంటే వాళ్ళు వచ్చి చంపేస్తారు చెప్పండి. వాళ్ళని కూడా మనం చంపుతాన్నారని ఎవరో పుకార్లు పుట్టించి వాళ్ళని కూడా చంపేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ వేసి మరి చంపించేసాడు. అంత బెంతహేగా మన బెంతహే. అలాంటి మనిషి అండి. ఆయన వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి నీతులు చెప్తారు. మా తాతగారిని చంపిన వాళ్ళు కూడా ఇప్పుడు దర్జాగా తిరుగుతున్నారని, నేను ఎంత మంచోడో తెలీదా? పరిటాల రవిని స్వయాగా చంపింది రాజశేఖర రెడ్డిని ఫోర్స్ చేసి చంపించింది జగన్మోహన్ రెడ్డి అండి. ఇది అందరికీ తెలిసిందే. నేను మన వీడియో చెప్పప్పుడు కూడా చెప్తున్నా. పరిటాల రవి చంపిన పాపం ఊరికే పోతాను. ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోద్ది, ఇంకా నాశనం అయిపోద్ది కూడా. ఇది కన్ఫామ్.
ఎందుకంటే ఆయన ఆ ఫెర్టల్ రవి అనే వ్యక్తి ఒక శక్తి అండి, అది రాయలసీమకి. ఆ ఎన్ని పెళ్ళిళ్ళు చేశాడు, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసి ఎన్ని చేశారు. అలాంటి వాళ్ళు పంతం బట్టి చంపించి వాళ్ళు చంపిన అంతకులను కూడా చంపారండి వీళ్ళు. వాళ్ళ చంపిన అంతకులను కూడా మళ్ళీ సాక్ష్యాలు లేకుండా ఫ్యూచర్లో మన పార్టీ లేకుండా వేరే పార్టీ వచ్చి సాక్ష్యాలు చెప్పించి మన మీద కేసులు అవుతాయని చంపిన ముద్దాన్ని కూడా చంపేశారు. ఆ టైప్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అంత మంచోడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పుకున్నంత మంచి అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే